నిజంగా కూడా చీమలు కనుక రోజు వచ్చి ప్రసాదం తింటున్నాయి అంటే అది అదృష్టమేనండి. అందులో సందేహమే లేదు. మనకు భాగ్యోదయం అనేటువంటిది త్వరలో ఆసన్నం అవుతుంది అని చెప్పి వాటి ద్వారానే మనకు తెలుస్తుంది. నల్ల చీమలు కనుక వచ్చి ప్రసాదం తింటున్నాయి, అవి విచిత్రంగా కూడా చూడండి, ఒక టైంలో కనిపించి మరొక టైంలో అవి కనిపించవు. అక్కడ మనం ఒక పట్టిక బిల్ల పెడతాం, ఎక్కడి నుంచి వస్తే నల్ల చీమలు అలా వచ్చేస్తాయి, ఆ తర్వాత నల్ల చీమలు అలానే మాయమైపోతాయి. అటువంటి స్థితి మామూలుగా ఎర్ర చీమలు వస్తుంటే తింటుంటే వెళ్తుంటే ఒక దారి కట్టుకొని, కానీ నల్ల చీమలు అనేటువంటిది ఎర్ర చీమలు వచ్చిన తర్వాత ఒకనొక టైంలో నల్ల చీమలు వస్తుంటాయి. ఆ నల్ల చీమలు వచ్చి అవి తింటాయో తినవో కూడా ఏంటంటే ఫోన్ ఊతే వెళ్ళిపోతాయి. అవి ఆ చీమ ఎంత, దాని కళ్ళు ఎంత, దాని నోరు ఎంత, తీసుకునే ఆహారం ఎంత, అటువంటిది ఆ చీమలు వచ్చి దానికి మొత్తం పడతాయి, ఎక్కడికెక్కడ హోల్స్ లాగా అయిపోతుంటాయి. అలానే కాసేపు తర్వాత అవన్నీ మాయమైపోతాయి. ఆ ఇంతటి పట్టిక బెల్లం ఇంత మొక్క అయిపోయి అలానే ఉండిపోతుంది. అది వాళ్ళకి సంకేతం అండి, అతి త్వరలో రోజులలో వాళ్ళకి భాగ్యోదయం భగవంతుడు ఇవ్వబోతున్నాడు అని. అందుకనే ఈ చీమలు ప్రసాదాలు తింటున్నప్పుడు వాటిని ఏమనకూడదు. రెండు, మన జీవిత విధానాన్ని కూడా అవి తెలియజేస్తాయండి. నీ బ్రతికి ఇలా ఉందిరా, నువ్వు ఇలా బ్రతుకు, ఇలా బ్రతక్కు అని కూడా అవి తెలియజేస్తాయి. ఇక్కడ మనం పంచదార వేస్తాం, ఈ చీమలన్నీ కూడా పంచదార దగ్గరికి వెళ్తుంటాయి. వాటికి ఏంటంటే చీమలకి ఎప్పుడూ కూడా గోలు ఉండదు. పంచదార వేస్తారు ఇక్కడ, అవి తింటుంటాయి. మధ్యలో ఇక్కడ గోధుమ పిండి వేస్తారు, ఈ వేలు ఇక్కడ అడ్డం పెట్టి పెడతారు, ఆ పంచదారను వదిలేసేసి గోధుమ పిండి జరుగుతాయి. మనకు కావాల్సింది పంచదార అని వాళ్ళకి ఇక్కడ ఉండదు. ఏదో ఒక తినే పదార్థం అనుకోని ఇటు మారిపోతాయి, ఇక్కడి నుంచి ఆ పక్కన ఇంకోటి వస్తే ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాయి. సో నీ జీవితం అనేటువంటిది ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని ఆశించద్దు. ఏదైతే నువ్వు పట్టుకున్నావో దాంతో నువ్వు తృప్తి పడు అనేది నల్లచీమలు. అంటే ఈ ఎర్రచీమలు అనేటువంటిది ఇటు వెళ్తాయి, కానీ నల్లచీమలు అలా వెళ్ళవు. ఇంకోటి, ఎర్రచీమలు ఇంట్లోకి వస్తే ఆ పరిస్థితి బాగుండదు అని అంటారు. అది లేదండి, అంటే నల్లచీమలు మాత్రమే శుభసూచికం, ఎర్రచీమలు మాత్రం ఎర్రచీమలు పుట్ట పెట్టుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే కనుక ఇంట్లో నువ్వు అద్దింట్లోనే ఉన్నావు, ఆ ఎర్రచీమలు చిన్న చిన్న పుట్ల పెట్టుకుంటూ వస్తే అతి త్వరలో నీకు గృహయోగం వస్తుందనేటువంటిది కూడా శుభసూచకాలండి ఇవన్నీ. ఇవి మనకు తెలియక మనం చీపురుతో సమూలంగా తోసేస్తాం పుట్ల కట్ట. అంటే మనకు గృహయోగం ఎక్కడ భగవంతుడు ఇస్తాడో అని చెప్పి ముందు స్థితి, కానీ మళ్ళీ కొన్ని పరిస్థితులు అవి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు నట్టింట్లో కూడా అవి పుట్టలు పెడతా ఉంటాయి. సో అలాంటి సందర్భంలో అది రోజు నడిచే డిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే కుడతాయి అని చెప్పొచ్చు. అది నీకు యోగ్యత వచ్చింది, నట్టింట్లో పెట్టాయి, నీ యోగ్యత నువ్వు కాదు అనుకుంటున్నావు, అంటే అది అలానే ఉంచాలి, వాటంతా అవి పోయే వరకు అంటారు. పోతాయండి. ఇప్పుడు ఎర్రచీమలు పుట్టలు పెడితే 3-4 రోజులు మళ్ళీ వెళ్ళిపోతాయి ఇళ్లల్లో వెళ్తే, లేదంటే ఒక గోడ మూలకి పెట్టుకుంటే వ్యవహారం. ఎక్కడైనా చూడండి, ఒక వరుస క్రమంగా వెళ్తే గోడ మీద వెళ్తాయి, లేదంటే ఒక మూల నుంచి వెళ్తాయి. ఒక్కటే దారి ఎంబడి వెళ్తాయి, 4 దారిలో వెళ్ళవు. 2 సార్లు వాటిని చెడగొట్టండి, 3వసారి ఆ దారిలోకి రాబోవి. అంటే వాటికి అర్థమవుతాయి వీడికి యోగ్యత లేదు అంటే. భగవంతుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఒకడు వెళ్తున్నాడు ఒక రోడ్డులోకి, వెళ్తుంటే అమ్మవారు ఏమందంటే, వాడికి నా బిడ్డ రోజు నన్ను కొలుస్తూ ఉంటాడు, వాడికి అంత డబ్బు మూట వేస్తానంటే ఈశ్వరుడు వాడికి యోగ్యత లేదు ఇవ్వకు అంటాడు. నువ్వు ఎప్పుడు నీకు పేరు రావాలని కోరుకుంటావు తప్ప నాకు పేరు వస్తుంటే నువ్వు ఒప్పుకోలేవని చెప్పి అంత బంగారు మూట పడేస్తుంది అమ్మవారు. వీడు మహా విశేషమైన జ్ఞానం కదా, అక్కడి వరకు వెళ్ళగానే అరే గుడ్డివాడు కనిపిస్తూ ఉంటాడు. అరే గుడ్డివాళ్ళు ఎలా నడుస్తారు అసలు, మన కళ్ళుండి అన్ని చూస్తూ ఎదురు దెబ్బలు తగులుతుంటాం కదా, గుడ్డివాడు ఎలా నడుస్తాడో చూడాలి అని చెప్పి అక్కడ వెళ్ళడానికి కళ్ళు మూసుకొని ఇట్టు వెళ్తుంటాడు. ఆ మూట కాలుకి తగులుతుంది, ముందుకు పడతాడు. వామ్మో, నా కళ్ళు ఇచ్చే భగవంతుడు మంచి పని చేశాడు, కళ్ళు లేకపోతే ఇట్లా ఎన్ని అనర్థాలు జరిగాయని చెప్పి వెళ్ళిపోతాడు. అదే గుడ్డివాడు వస్తుంటాడు, వాడి కాళ్ళకి తగులుతుంది, వాడు ఇలా అంటాడు, వాడికి ఏదో కనిపిస్తుంది, అది చూసుకుంటాడు. వాడికి విచక్షణ ఇచ్చాడు భగవంతుడు, స్పర్శ జ్ఞానం అంతే. ఇదేదో ఉంది అని చెప్పి దాన్ని తీసుకున్నాడు, దాని ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లలు వాళ్ళు దాన్ని ఏదో షేర్ చేశారు, దాని నుంచి ₹1 ఇచ్చింది, ఆపరేషన్ చేయించుకున్నాడు, కుటుంబాన్ని బాగు చేయించుకున్నాడు. అంటే కళ్ళున్న గుడ్డివాడు, కళ్ళు లేని బుద్ధిమంతులు అంటారు చూసారండి, కళ్ళు లేని చూపున్నవాడు కళ్ళున్న గుడ్డివాడు అంటారు చూసారండి, వెళ్ళనే అనేది. అట్లా అంటే ఆ చీమలు వచ్చినప్పుడు 1-2-3 రోజులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత నల్ల చీమలు వస్తాయి. ఇమీడియట్గా నీకు సుఖం అనేటువంటిది భగవంతుడు ఇస్తున్నట్టే. మనం ఏం చేస్తాం అంటే చీమలు కుట్టేస్తాం చెప్పి తోసేస్తాం.
నల్ల చీమలు వస్తే ఫోన్ ఉదేస్తాం, ఇట్లా తోసేస్తాం. అంటే మాకు సుఖం వద్దు, మాకు సౌఖ్యం వద్దు, మాకు ధనం వద్దు, మాకు మంచి వద్దు, మేము ఇలానే బ్రతుకుతాం అన్నట్టుగా. ఆ ఒక్కటి లాజిక్ అర్థం చేసుకోవాలండి. ఎక్కడైనా చూడండి, ఒక గణపతికి మీరు పెట్టండి, ఎక్కడి నుంచి వస్తాయో ఆ చీమలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. నల్ల చీమల కింద చిన్నవి ఇంతింతే ఉంటాయి, కనిపించకుండా అవి వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. పట్టిక బెల్లం పెట్టిన చోట చీమలు ఎందుకు వస్తాయనంటే, ఆ పట్టిక బెల్లం ఎక్కడైతే నువ్వు పెట్టినటువంటిది ఇవాళ నువ్వు పెడితే ఇవాళ రాత్రి గల నీకు అందులో ఎంతైతే తగ్గిందో అంత తొందర రోజుల్లో నీ యోగం బాగుపడుతుంది. దానికి అదే అర్థం. కానీ అది మన వాళ్ళకి తెలుసుకోలేరు. అదే చీమలు బట్టి దీన్ని తొలిచేయి అనుకుంటాం. దీనికి మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా చెప్పబడింది. ఏమని? గోపాల పిల్లలందరూ కూడా వ్రతం చేసుకుంటే రాజుగారు వస్తారు. రాజుగారు చూసి పక్కీలో పోయి పడుకుంటారు. అరే రాజుగారు వచ్చారు, తండ్రిలాగా మనల్ని చూస్తున్నారు, కష్టం లేకుండా ప్రసాదం మనం తినకుండా, అంటే ఆయనకి పెట్టకుండా మనం తింటే మనంత పాపాత్మలు ఉండరు అని చెప్పి ఒక తమలపాకులో అంత ప్రసాదం తీసుకెళ్ళి రాజుగారి దగ్గర పెడతారు. రాజుగారి దగ్గర పెడితే ఆయన ఇద్దరు చూసి చీమలు పట్టి ఉంటాయి. ఈ చీమలు ఉన్న ప్రసాదం నేను తింటాయా అని అహంకారంగా వెళ్ళిపోతాడు. తద్వారా అన్ని రకాల లేనిపోయిన సమస్యలు, ఆయన 9 కుమారులు అంటుచక్కర వ్యాధులు పట్టాలి, అవన్నీ కూడా జరుగుతాయి. మరలా అక్కడికి వెళ్తారు, అంత ప్రసాదంగా వస్తే ఇంత అవుతుంది. ఆ చీమల్ని జాగ్రత్తగా పక్కకు తిరిగి వాడికి ఇంకొక, అంటే ఇందాక చెప్పే చూసారండి, ఈ పంచదారకి ఇక్కడ గోధుమ పిండి పెట్టాలని చెప్పి అక్కడ ఇంకొకటి పెట్టి వాటిని అంటే దారి మళ్ళీ ఇచ్చి ఈ ప్రసాదం ఆయన శుభ్రంగా నోట్లో వేసుకుని ఇంటికి వచ్చాడు. తర్వాత ఏమైంది, క్రమేపీ మళ్ళీ అంతా కూడా సర్దుమనవుతుంది. అంటే ఈ పురాణాల్లో చెప్పేవన్నీ కూడా పుక్కిటి కథలు కాదండి. మనిషి యొక్క విజ్ఞానానికి, విచక్షణకి వాళ్ళ ఒక విధానం ఎలా అయితే కనుక తెలుసుకోగలరు. అంటే మనస్సులో ఒక రకంగా బయటకు రకంగా ఉండే కల్మషంతో ఉంటారు. కాబట్టి నాయన ఈ ప్రతి ఒక్కటి కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చెప్పబడి ఉంది. వాళ్ళు నీ కోసం నా కోసం ఎవడో చెప్పలేదు, దీన్ని ఆచరించు జీవితం బాగుపడుతుంది. చిన్న చిన్నవి చేయాలి, కొండలు కొట్టక్కర్లేదు. ఇటువంటివి చేస్తే భగవంతుడే నీకు అవకాశాన్ని ఇస్తాడని చెప్పినా మనం చేయలేమండి. ఇది సో చీమలు మనం పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం కాదు, ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయి, దానివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఫైనల్గా చెప్తాను. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ చీమలు రావడం అనేది అవి దేనికి సంకేతం, అవి మనకి ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పడం అనేటువంటిది ఒక విధానం అయితే, అది విని అర్థం చేసుకొని ఆచరించి ఆ ఆనందాన్ని అనుభవిస్తే వాళ్ళందరూ చెప్తారు.